అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకొని అప్పటికప్పుడు తినేసే పండుమిర్చి టమాటో ఇన్స్టెంట్ పికిల్ అండి. మా ఇంట్లో నేను తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి టమాటోలు దొరికే ఏ కాలంలోనైనా, అంటే వేసవిలోనే మనం పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అలా కాకుండా ఎప్పుడు 1 కిలో టమాటాలు ఉన్నా, ఎప్పుడు పండుమిర్చి దొరికినా అప్పటికప్పుడు పట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకే కాదు, చపాతీలోకి, దేనిలోకైనా, టిఫిన్స్లోకి కూడానండి. అంటే ఇడ్లీ, దోశ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇవి అప్పటికప్పుడు చేసుకొని తింటేనే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఎక్కువ కారంగా ఉండదు. నేను చెప్పిన పాళ్ళు వేసుకోండి. ఎక్కువ కారం ఉండదు. చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు. పండుమిర్చి బాబోయ్ కారం అనుకుంటారు చాలామంది, కానీ ఈ పచ్చడి వల్ల కారం అసలు ఉండదండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇవి నేను నిలవ పచ్చడి కోసం పండుమిర్చి తీసుకున్నానండి. దానిలో కొంచెం మెత్తగా అయిపోయిన మిరపకాయలు అన్నమాట. ఇవి కొంచెం మెత్తగా అయిపోయినాయి, నిలవ పచ్చడికి ఆగవు. అందుకని ఒక అరకిలో ఉంటే పక్కన పెట్టేశాను. అరకిలో మిర్చిలోకి 1 కిలో టమాటాలు తీసుకోండి. ఇదే కొలత అండి. ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఈ కొలతతో చేసేసుకోవచ్చు అన్నమాట. అరకిలో పండుమిర్చి, 1 కిలో టమాటాలు, డబుల్ ఉండాలన్నమాట. టమాటా ఫ్లేవర్ మనకు తెలియాలి కదండి. టమాటా పచ్చడి ఇది, అంతేగాని వట్టి పండుమిర్చి పచ్చడి కాదండి. వట్టి పండుమిర్చి పచ్చడి అయితే విడిగా చేసుకోవచ్చు. వీటిని ఏం చేద్దామంటే ముక్కలుగా చేసేసుకుందామండి. ఇలా ఈ సైజు ముక్కలుగా చేసేసి కడిగి 2 సార్లు కడిగి ఆరబెట్టి ఉంచాను కదండి, ఆ పచ్చడి కోసం చేసి ఉంచాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుందామండి. అలాగే టమాటాలు కూడా 8 ముక్కలుగా చేసుకొని ఉంచుకుందామండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఈ ముక్కలన్నీ కూడా కొంచెం వేపాలండి. ఎక్కువగా వేపకూడదు. ఎక్కువగా వేపితే బాగా ఎండిపోయినట్టు అయిపోతాయి. కొంచెం దీనిలో ఏమైనా తేమ అలాంటిది ఉందేమో అని కొంచెం అటు ఇటుగా వేపేయాలన్నమాట. కొద్దిగా దోరగా వేగితే సరిపోతుందండి. ఇలా చూడండి, నేను వేపుతున్నాను కదా, ఇలా వేపుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఎలాంటి వాళ్ళైనా తినేయచ్చండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి, చల్లారిపోతాయి. దీనిలోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, దీనిలో కొద్దిగా ఆయిల్ వేయండి. వేసి ఈ టమాటో ముక్కలు వేసేయండి. ఈ రెండిటికి సరిపడా చింతపండు ఎంత తీసుకోవాలి అని అంటే, కరెక్ట్గా 100 గ్రాముల చింతపండు తీసుకొని దానిలో పీచు గింజలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ కూడా బాగు చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి సరిపడా ఉప్పు ఎంత అని అంటే 100 గ్రాముల ఉప్పు సరిపోతుందండి. ఎక్కువైతే మళ్ళీ బాగుండదు, టేస్ట్ మారిపోతుంది. ఎక్కువైతే తీయలేం కదండి. 100 గ్రాముల ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం బీపీ ఉన్నవాళ్ళు కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. కమ్మగా ఉండాలి కానీ ఉప్పుగా ఉండకూడదు అన్నమాట. దీనిలో 50 గ్రాముల ఉప్పు ఇప్పుడు ఈ ముక్కలతో పాటు ఉడికిస్తున్నానండి, వేసేస్తున్నాను. 50 గ్రాముల ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఇంకొక 50 గ్రాముల ఉప్పుని పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. ఉప్పు కరెక్ట్గా సరిపోద్దండి. మీకు ఎవరికైనా ఎక్కువ ఉప్పు కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోండి. ఎక్కువ అయితే మాత్రం బాగుండదండి. ఈ మాత్రం సరిపోతుంది అన్నమాట. దీనిలో 100 గ్రాముల చింతపండు, కరెక్ట్గా 100 గ్రాములే వేయండి. ఎక్కువ వేస్తే చింతపండు ఫ్లేవరు టమాటా ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. అంటే టమాటా పచ్చళ్ళలా ఉండదండి, ఇంకా చింతపండు పచ్చళ్ళలా ఉంటుందన్నమాట. అందుకని చింతపండు ఏమాత్రం చెత్త లేకుండా క్లీన్గా చేసుకొని దీంతో పాటు టమాటాతో పాటు చక్కగా ఉడికించేసుకుందామండి. బాగా ఉడకాలి, నీరంతా ఇంకిపోవాలన్నమాట. ఇలా దీనిలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి బాగా నీరు దిగుతుంది. ఆ నీరు అంతా ఎగిరిపోవాలన్నమాట. ఉప్పు 50 గ్రాములు వేసాం కదండి, పచ్చడికి చక్కగా పట్టేస్తుంది అన్నమాట. ఈ చింతపండు కూడా చక్కగా మూత పెట్టేసి ఉంచేస్తే ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం సేపు ఉడికిన తర్వాత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలపకపోతే అడుగు పట్టేస్తుంది. అందుకని అడుగు మందంగా ఉన్న పాత మూకుడు తీసానండి మాది. ఇది ఎప్పుడు నేను వాడుతూ ఉంటాను, అడుగు మాడదనమాట అసలు ఎలా ఉన్నా సరే. ఈ పాత మూకుడులోనే ఎప్పుడు వాడతాయి. దీనికి 45 సంవత్సరాల వయసు ఉందండి. అంటే మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొన్న మూకుడు, పడేయాలని పెంచుతూ నాకు దీన్ని
అంటే మార్చేయాలనిపించదు అనమాట. బాగానే ఉంటుందండి. అప్పుడు వస్తువులు కాబట్టి నేను అంత జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను. చూడండి, ఇది బాగా అడుగు పట్టకుండా చక్కగా కలుపుతూ ఇలాగా మనం మెత్తని గుజ్జులా తయారు చేసేసుకుందామండి. తయారు చేసుకొని చూడండి ఏం చేయాలో చూపిస్తాను. ఇది పక్కన పెట్టేద్దామండి. మనం వేపుకొని ఉంచుకున్నవి చల్లారిపోయినాయి కదండి మిర్చి, వాటిని మిక్సీలో వేసేసి ఇది పక్కన పెట్టేద్దామండి. ఇది అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టి చల్లారనివ్వాలి, బాగా చల్లారనివ్వాలండి. ఈ గుజ్జును మాత్రం తీసి చక్కగా పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఆ తర్వాత మీరు మధ్యలో ఏం చేస్తారంటే దీనిలో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అంతాను. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఈ కామెంట్ పెట్టడం వల్ల, మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోని కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా కొంతమంది చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన పిల్లలకు కానీ, అలాగే ఎక్కడైనా కొత్తగా అత్తగారింటికి వెళ్ళిన వాళ్ళకి కానీ ఎలాంటి పచ్చళ్ళు తెలియవు కదండి, వాళ్ళు చూసి నేర్చుకుంటారన్నమాట. ఇప్పుడు నేను మన పచ్చళ్ళలోకి ఏంటంటే 1 స్పూనున్నర ఆవాలు, 1 స్పూను మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే చేదొస్తుంది. ఆవాలు కూడా చేదొస్తాయి అంటారు కానీ నాకేం రాదు, ఎందుకంటే ఆవాలు ఆవకాయలో మనం ఎత్తుకెత్తు ఆవపిండి వేసేస్తామండి, అయినా అంత కమ్మగా ఉంటుందన్నమాట. దీనిలో 1 స్పూను జీలకర్ర కూడా వేసాను. దోరగా కమ్మని వాసన వచ్చే వరకు చక్కగా ఇలాగ వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దామండి. చక్కగా దోరగా వేగాలండి. ఇవి సరిగ్గా వేగకపోతే కూడా చేదొస్తాయి అన్నమాట. కమ్మని వాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు వేపుకోవాలి. బాగా మాడిపోనివ్వద్దు, మాడితే అసలు బాగుండదండి, ఇంకా చేదొచ్చేస్తుంది. పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేస్తాం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచం. కాబట్టి ఈ పచ్చడి 1 నెల 2 నెలలు నిల్వ ఉంటుందని అనుకుంటాం కానండి, 1 వారం 10 రోజుల్లో అయిపోద్దండి. మా ఇంట్లో 1 కిలో పచ్చడి అయితే అయిపోతుంది అనమాట. దీన్ని అయితే పౌడర్ చేసేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత ఇలా మెత్తని పౌడర్ చేసుకోండి. దానిలో ఇంకా మళ్ళీ ఏం వేస్తారంటే కొన్ని వెల్లుల్లి, అంటే 10-15 వెల్లుల్లి రేకలు వేయండి. ఇలా తొక్క వలిచేసి వెల్లుల్లి రేకలు వేసి చక్కగా మళ్ళీ మిక్సీ పట్టండి ఒకసారి. కొంచెం ముద్దగా అవుతుంది. ముద్దని అలాగా పక్కన పెట్టేసుకోండి. అది కొద్దిగా పొడిగా ఉండదన్నమాట. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఆయిల్ 1 పావు కిలో పైన తీసుకోండి. వేరుశనగ నూనె నేను గానుగ దగ్గర పట్టించి తీసుకొస్తాను. ఆయిల్ ఇలా బాగా మరిగిన తర్వాత దానిలో 1 స్పూను ఆవాలు, 2 స్పూన్లేమో శనగపప్పు, తర్వాత 1 స్పూన్ ఏమో నేను పొట్టు మినపప్పే వేస్తున్నానండి. అది కమ్మగా ఉంటుంది, చాలా మంచి వాసన వస్తుంది, చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో కూడా. నేను పొట్టు మినపప్పు వేస్తానండి. 1 స్పూన్ వేసుకోండి. కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. చూడండి ఇలాగా కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లి చక్కగా తొక్కలు తీసి నలగొట్టుకొని అంటే దంచి ఉంచుకుంటే బాగుంటుందండి. అలాగ ఒలిసేసి అలా వేయొద్దు. అలా దంచి ఉంచిన వెల్లుల్లి 15-20 రేకల వరకు వేసుకోవచ్చండి. దీనిలో తాలింపు కమ్మగా ఉంటుంది, వాసన అదిరిపోతుంది, ఇల్లంతా చక్కగా వాసన వ్యాపిస్తుంది అన్నమాట. మనకు వాసన చూస్తేనే తినాలనిపించేలా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుందండి. దీనిలో వెల్లుల్లి 1, కరివేపాకు 1, ఇవన్నీ తాలింపు వేస్తుంటేనే తినాలనిపించే వాసన వస్తుందన్నమాట. వెల్లుల్లి వేసేసాను కదా. 10 వరకు ఎండుమిర్చి చీల్చి దీనిలో వేసుకోండి. దీనిలో కొంచెం పసుపు, తర్వాత ఇంగువ కూడా వేయాలండి. అవి నేను వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది దీనిలో, అంటే ఆన్ చేయకుండా వేసినట్టున్నాను నేను. అది కూడా వేసుకోండి, తాలింపు చాలా బాగుంటుంది. ఇంగువ అనేది ఏ తాలింపులోకైనా, మనం పప్పు తాలింపులోకైనా, చారు తాలింపులోకైనా, కూరలో వెజ్ కర్రీస్ వండుకుంటాం కదండి, ఆ తాలింపుల్లో కూడా మనం
వేసుకోవచ్చు అన్నమాట. మంచిది, ఆరోగ్యానికి మంచిది ఇంగువ. మరి చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు వాడేది ఎక్కువగా ఇంగువ లాంటివే వాడేవారు. తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత చక్కగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు 4 రెమ్మలు వేసుకున్నా పర్వాలేదండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. దీనిలోనే కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపును చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ అటు ఇటు చిందకుండా జాగ్రత్తగా పక్కన పెట్టండి. ఇది చక్కగా చల్లారిపోతుంది అన్నమాట. తర్వాత ఈ వేపి ఉంచుకున్న మిర్చి ఉన్నాయి కదండి, అవి ఆ మిగిలిన 50 గ్రాములు ఉప్పు వేసేసి చక్కగా మిక్సీలో వేసి పట్టేద్దామండి. మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుందాం. ఆ మిగిలిన 50 గ్రాములు కూడా ఉప్పు వేసేసి చక్కగా పేస్ట్లా తయారు చేసుకోండి. మెత్తని పేస్ట్ తయారైపోయింది. ఈ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఇలా పేస్ట్ అయిన తర్వాత దీనిలో వేసేయొద్దండి, ఎందుకంటే టమాటా ఈ గుజ్జు ఉంది కదండి, దానిలో వేయకుండా దీన్ని విడిగా పేస్ట్ చేసుకుందామండి. మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడరును ఈ టమాటా చింతపండు గుజ్జుని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది 2 తిప్పులు తిప్పితే సరిపోతుందండి, ఎక్కువగా అక్కర్లేదు. ఒక్కసారి తిప్పినా సరిపోతుంది, ఊరికే పేస్ట్ అయిపోతుంది అన్నమాట. చూసారుగా ఎంత చక్కగా ఉడికిందో. చింతపండు కూడా మంచిగా ఉంది కాబట్టి కలర్ బాగుంది, చాలా చక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పాత చింతపండు వేసిన టేస్ట్ లేని చింతపండు వేసినా బాగుండదు. ఈ పౌడర్ కూడా ఇలాగ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసి ఒక తిప్పండి. కమ్మగా ఉంటుంది పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, బాగుందో లేదో నాకు మళ్ళీ చెప్పండి మీరు తిని చూసిన తర్వాత. ఇప్పుడు ఈ పేస్ట్లో ఆ పేస్ట్ వేసేసి కలిపేసి ఒకసారి చూడండి. ఈ పండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లో మనం తయారు చేసుకున్న చింతపండు టమాటో పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలిపేయండి. బాగా కలిసిన తర్వాత మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇది బాగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. మీకు ముందే అన్నీ చెప్పేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొద్దిగా నూనె పోస్తున్నాను. ఆ నూనెలో ఈ పేస్ట్ అంతా వేసేయండి. వేసేసి బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు, బుడగలుగా ఆయిల్ పైకి వస్తుంది. అలా తేలే వరకు కూడా కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాలు చాలండి, 2 నిమిషాలు కలిపితే సరిపోతుందన్నమాట. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏమాత్రం కొంచెం తేమ ఉన్నా అది ఇంకిపోతుంది అన్నమాట, ఎగిరిపోతుంది. దీనిలో ఆ పచ్చి వాసన కూడా పోతుంది. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు తినేయటానికి చాలా బాగుంటుందండి. ఇది తాలింపు మాత్రం కాదండి, గుర్తుంచుకోండి. కొంచెం ఆయిల్లో మాత్రమే వేయాలి. ఆ తర్వాత ఈ 2 కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట, ఆయిల్లో బాగా కలిసిపోతాయి. అప్పుడు చక్కగా ఇలా దగ్గరకంటూ అయిపోతుంది, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చల్లారిపోయిన ఈ తాలింపు ఉంది కదండి, ఆ తాలింపుని పోపుని మనం దీనిలో వేసేసుకొని ఆయిల్ చూడండి పైకంటా తేలింది కదా. ఇప్పుడు ఈ పచ్చడిలో బాగా కలిసిపోతుందండి. అది కలిసిపోయి కొద్దిగా ఆయిల్ మాత్రమే పైకి తేలుతుందన్నమాట. మనం దీన్ని ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. మీరు ఎక్కువగా టిఫిన్స్లో దీన్ని వాడుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు టిఫిన్లోకి ఏం చట్నీ చేయాలి, పల్లీ చట్నీ చేయాలా, టమాటా చట్నీ చేయాలా, కొత్తిమీర చట్నీ చేయాలా, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏదీ లేనప్పుడు ఇది కొంచెం వేసుకొని టిఫిన్లోకి వాడుకోవచ్చు అన్నమాట. అన్నిట్లోకి, అన్నంలోకి కూడానండి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు. పెరుగన్నం, మజ్జిగన్నం, ఇలా వేసవకాలం ఇలాంటివి తింటేనే మంచిది కదండి. వాటిలో కూడా ఇవి నంచుకొని తినొచ్చు అన్నమాట. మా చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను అలాగే తింటానండి. చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు కూడా అంతేనండి. అలా తినడం నాకు ఇష్టం. కొంచెం ఈ వేసవకాలం వచ్చిందంటే ఇంకా కూరలు తినాలనిపించదు. అప్పుడు కొద్దిగా అన్నంలో పెరుగన్నం పెట్టుకొని లేదా మజ్జిగన్నం పెట్టుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని నంచుకొని తినేస్తే కడుపు చల్లగా ఉంటుంది. మజ్జిగనందుకేనండి చల్ల అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇదంతా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక బాటిల్లోకి తీసేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే నెల 2 నెలలు కూడా ఎన్నాళ్ళైనా
అలా నిలవ ఉంటుంది, ఏమాత్రం బూజు పట్టదు. ఎందుకంటే దీనిలో ఏమాత్రం తేమ లేకుండా మనం శుభ్రంగా మగ్గబెట్టేసామన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా, దానిలో నీరంతా ఎగిరిపోయేలాగా మగ్గబెట్టేసాము. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్ నిండా అయ్యింది నాకు. 1 కిలో టమాటాలు, ఒక 1/2 కిలో పండు మిర్చి, ఎంత అయింది కదా. ఇంకా లాస్ట్లో ఏం చేస్తాం మీకు గుర్తుంది కదండి, ఆ మూకిట్లో కొంచెం వేడన్నం వేసుకొని చక్కగా కలిపేసుకొని తల ఒక ముద్ద పెట్టి మనం కూడా ఒక ముద్ద తింటే ఉంటుంది నా సామిరంగా. ఓహోహో, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తేనే నూరిపోతుంది కదండి. మీరు కూడా తయారు చేసేయండి. మరి ఎంత ఈజీ అని, ఒక పావు గంట, అరగంట ఉంటానండి. మరి థ్యాంక్